హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్లో అటు ఇటుగా ఉంది. బిట్కాయిన్ 18,800, 19,200, 300 ఆ మధ్యలోనే ఒక 500 పాయింట్స్ US డాలర్స్లో ట్రేడ్ అవుతుంది తప్ప మిగతా సైడ్ మార్కెట్లో పెద్దగా ఓహోని షిబా కాయిన్ కానీ లూన్సీ కానీ ఇవన్నీ కూడా అటు పెరగటం లేదు, తగ్గటం లేదు, ఆగిపోయి ఉన్నాయి, స్తంభించిపోయి ఉంది మార్కెట్. దీనికి మెయిన్ రీజన్ ఆల్రెడీ చెప్పాను మీకు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ రెసిషన్ తగ్గేంత వరకు ఇది కంటిన్యూ అవుద్ది. రష్యా ఉక్రెయిన్ వార్ కూడా తగ్గాలి. సో ఇక్కడి నుంచి ఒక 6 months to 1 year పీరియడ్ ఖచ్చితంగా మార్కెట్ ఇట్లాగే ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతం ఈ మార్కెట్లో చేసుకోగలిగింది ఏంటంటే ఓన్లీ ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్కి ఇది పీరియడ్ కాదు. ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వేస్ట్. 1 year తర్వాత మీరు చూసినారు కంటే కూడా ఇట్లాగే ఉంటుంది తప్ప మార్కెట్ మీకు పెద్ద మార్పులు వచ్చే ఉండదు, పెద్దగా మార్పులు ఏమి ఉండవు. కనుక చూసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి ఒక బైనాన్స్ ఎక్స్చేంజ్లో పర్టికులర్గా చెప్తున్నాను. బైనాన్స్ ఎక్స్చేంజ్లో మనకి ఫీచర్, ఒక మంచి ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది మనకి షేర్ మార్కెట్లో తరచుగా వినబడే మాట. ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఆ ఫ్యూచర్స్ ఆప్షన్ అనేది దాని గురించి మొత్తం డీటెయిల్స్, వీడియోస్, క్లిప్పింగ్స్ అన్నీ పెడతాను, మీకు చూసుకోండి. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి. ఒక 5,000 రూపీస్ క్యాపిటల్ పెట్టుకుని డైలీ మనం 500 to 1,000 రూపీస్ దాంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. మెయిన్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఫ్యూచర్స్ గురించి. ఫ్యూచర్స్లో మనం స్పాట్లో ట్రేడ్ చేస్తే బై చేయాలి, కానీ ఫ్యూచర్స్లో మన దగ్గర అది లేకపోయినా దాన్ని అమ్మచ్చు. అది ఎట్లా అనేది మీకు చెప్తాను. అది మన దగ్గర ఉంటేనే అమ్మాలని లేదు, అమ్మేసి తర్వాత కిందకు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. దాంట్లో ఎట్లా ట్రేడింగ్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. పూర్తిగా చూడండి, ఓకే? ఇప్పుడు మీకు ఫస్ట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం బైనాన్స్ యాప్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే ఇట్లా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. కిందకు వచ్చారంటే కింద బాటంలో చూసారంటే హోము ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఫ్యూచర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్యూచర్స్ క్లిక్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఒక పేజ్. దాంట్లో USDT, BTC, USDT ఇవన్నీ ఉంటాయి. ఎథీరియం, USDT ఇట్లా ఏది కావాలన్నా USDTతో ఉంటాయి. అవి చూసుకోండి. ఇది చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు ముందు స్పాట్ వ్యాలెట్లోంచి ఫ్యూచర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యూఎస్డిటీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎట్లా అనేది నేను ఇప్పుడు క్లిప్పింగ్స్ పెడతాను, చూసుకోండి. అది ఫ్యూచర్స్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం స్పాట్లో ఉన్నాం. స్పాట్లో ఇట్లా చూసారంటే పైన డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ అని కనిపిస్తాయి. ఆ మూడాట్లో ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది. ఆ పేజ్లో పైన చూసారంటే స్పాట్ అని ఉంటుంది. ఫ్రమ్ స్పాట్ టు క్రాస్ మార్జిన్ ఉంటుంది. అక్కడ క్రాస్ మార్జిన్ని మార్చుకోవాలి మనం. క్రాస్ మార్జిన్ని మార్చుకుని అక్కడ ఏం పెట్టాలో చెప్పేదాన్ని ఇక్కడ పక్కన చూడండి. ఈ క్లిప్పింగ్లో చూడండి, USDS అది M ఫ్యూచర్స్. అక్కడ క్లిక్ చేశారంటే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కింద BTC అని కనిపిస్తుంది కదా, అది బిట్కాయిన్ అనమాట. అది మనం మార్చుకుంటే అది క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో USDT సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మ్యాక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ మ్యాక్స్ అనే ఆప్షన్లో మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మొత్తం కావాలన్నా మొత్తం అయినా మ్యాక్స్ అని కొట్టారంటే మొత్తం మీ దగ్గర ఉన్న USDT మొత్తం వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కన్ఫర్మేషన్ కొట్టారంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు మనం ఫ్యూచర్స్లోకి ఓపెన్ చేసామంటే ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది. దాంట్లో పైన మనకి బిట్కాయిన్, USDT, BCH, USDT అది కూడా బిట్కాయిన్ వాళ్ళదే. దాని తర్వాత ఎథీరియం, USDT అని కూడా వస్తుంది. మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎక్కువ ట్రేడ్ చేసేది ఎథీరియం, BCH
BCH $111 ఉంటుంది. $111 $110 నుంచి $112 మధ్యలో ఎక్కువ తిరుగుతుంటుంది. పైకి కిందకి తిరుగుతుంటుంది కనుక కొన్ని అమ్మటానికి మనకి అనుకూలంగా ఉండే కాయిన్ BCH అంటే ఏదో వేరే కాయిన్ అనుకునేవారు కాదు, అది బిట్ కాయిన్లో వేరే కాయిన్ అనమాట, చిన్న కాయిన్ $111. అది చేసుకోవడం మనకి చాలా అనువైన కాయిన్ అనమాట, దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు బయింగ్ సెల్లింగ్ ఎట్లా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బయింగ్ లాంగ్ అంటే మీకు తెలుసు, ఇది వచ్చి సెల్లింగ్ షార్ట్ అంటే కింద కొట్టడం అనమాట, పై నుంచి కిందకు వస్తుందని. దీనికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే చార్ట్లో కంటిన్యూస్గా ఎక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఆ టైం చూసి మనం ఆ క్యాండిల్స్ చూసుకుంటూ ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ చేసుకోవాలి. ఆ కిందే ఒక చిన్న మార్క్ ఉంటుంది, ఆ చార్ట్ వచ్చే ఇది ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే చార్ట్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్లోనే మీకు కనబడుతుంటుంది ట్రేడ్ చేసేటప్పుడు. చార్ట్ని చూసుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా వివరాలు చెప్తాను. దీనికి మనం చార్ట్ పెట్టుకోవాల్సింది 5 minutes డ్యూరేషన్ టైం అనమాట. 15 minutes కూడా పెట్టుకోవచ్చు, మీ కన్వీనియన్స్ చూసుకోండి. 5 minutes అయితే తొందరగా మనకు తెలుస్తుంటుంది ఎక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 3 గ్రీన్ క్యాండిల్స్, ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి రెండోది వచ్చిందంటే ఖచ్చితంగా మూడోది కూడా వస్తుందని. అట్లాగే డౌన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక రెడ్ ఫామ్ అవుతుంది, ఒకసారి రెడ్ రివర్స్ అవుతుంది అన్నమాట క్యాండిల్, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని దీనికి క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసుకోవడం చాలా ముఖ్యం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకా విషయాలు కొన్ని చెప్తాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది BCH USDT సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కింద చూసారంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకి అడ్జస్ట్ లెవరేజ్, స్టాప్ లాస్ అనే స్టాప్ ప్రాఫిట్. ఏంటంటే మనం ప్రాఫిట్ కూడా మనం పెట్టేస్తే ఆర్డర్ ఆటోమేటిక్గా ఆ ప్రాఫిట్ రాగానే క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ మీకు క్లోజ్ ఆప్షన్ అని ఉంటుంది, క్లోజ్ అని ఉంటుంది, అది చూసుకోండి. మీరు వేరే ఏం చేయడం అవసరంలో క్లోజ్ పొజిషన్ అని పెడితే క్లిక్ చేస్తే చాలు, మీకు క్లోజ్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట, ఆర్డర్ క్లోజ్డ్ అని. ఇది చాలా ఈజీ చేసుకోవటం, పెద్ద కష్టమైన పనేం కాదు. ఇప్పుడు దీనికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బిట్ కాయిన్ పొజిషన్ ఏంటని స్పాట్లో చెక్ చేసుకున్నా సరే, స్పాట్కి దీనికి రేట్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్యూచర్స్కి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బిట్ కాయిన్ రేట్ ఎట్లా ఉందని. బిట్ కాయిన్ పెరిగితే ఇది పెరుగుద్ది, బిట్ కాయిన్ తగ్గితే ఇది తగ్గుద్ది. సో ఇవన్నీ కూడా ఏ కాయిన్ మీరు తీసుకున్నా కూడా బేస్డ్ ఆన్ బిట్ కాయిన్నే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. బిట్ కాయిన్ ఎంత ఉంది, ఏ మూమెంట్లో ఉంది, బిట్ కాయిన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. మీకు ట్రేడ్ ట్రిగర్ అయిన తర్వాత పొజిషన్ ముందు ఆర్డర్ పెడతారు ఒక రేటుకి, ఆ రేటుకి ఆర్డర్ పెట్టేసిన తర్వాత మీకు కింద అది కానీ ట్రిగర్ అయితే కింద పొజిషన్ వస్తుంది అనమాట, పొజిషన్ అని వస్తుంది. పొజిషన్ దగ్గర క్లిక్ చేశారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. మీరు ప్లస్లో ఉంటే గ్రీన్లో ఉంటుంది, అక్కడ మైనస్లో ఉంటే రెడ్లో ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒక $5-6 వెళ్ళిపోయింది ఏంటి అనేది మీకు పర్సంటేజ్తో సహా మొత్తం చూపిస్తుంటాడు. అది జాగ్రత్తగా చూసుకుని మీరేంటంటే మనం ఇంపార్టెంట్గా దీంట్లో నేను వాచ్ చేసింది, నేను చేసే విధానం, ఒకేసారి సపోజ్ $100 పెట్టి నేను ఎంటర్ అవుతున్నాను అనుకోండి, $100 నేను ఒకేసారి సెల్ చేయను, కొనను, అమ్మను. సపోజ్ అమ్ముతున్నాను అనుకోండి, పైన ఎక్కడో రేట్ దగ్గర సెల్ చేయాలనుకుంటున్నాను, అక్కడ సెల్ చేసేటప్పుడు ముందు ఒక $25కి అమ్ముతా, దాని తర్వాత ఇంకో పొజిషన్ మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ ఇంకో $25కి అమ్ముతా. అలాగే క్లోజ్ పొజిషన్స్ అని ఉంటుంది. క్లోజ్ పొజిషన్స్ దగ్గర కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ముందు 25% క్లోజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇంకో 25%, లేకపోతే 50% క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో 50% క్లోజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. కన్వీనియంట్గా మనం చూసుకుని చేసుకోవచ్చు. మన ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలనుకుంటున్నామో అలా జాగ్రత్తగా చూసి బుక్ చేసుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఎవ్రీడే సంపాదించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పైన 20x అని ఉంటుంది.
దాన్ని ఎంత పెట్టుకుంటారు వీలున్నంత వరకు 5x 10xలో పెట్టుకోండి. అంటే అంత పర్సంటేజ్ మనకి ఇస్తారన్నమాట. అది మీరు అక్కడ క్లిక్ చేశారంటే వస్తుంది. ఆల్వేస్ 5x ఆర్ 10x ఇస్ సేఫ్. 20x అనేది ఆ డిఫాల్ట్గా ఇచ్చేది. అది చూసుకుని మీ రిస్క్ని బట్టి మీరు మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూశారు కదా ఇదంతా మొత్తం ఎట్లా చేయాలనేది. జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా రోజుకి 500 to 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్నైనా ట్రేడ్స్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైము. ఒకవేళ మీరు కొన్నదానికో అమ్మిన దానికో పెరిగినా కూడా దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. దానికేమి ఇంత పీరియడే ఉంటుందని లేదు. మీ డాలర్స్ ఎన్ని డాలర్స్ అయితే మీరు పెట్టి చేసుకుంటున్నారో అన్ని డాలర్స్ ఉన్నంత వరకు నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి. ఖచ్చితంగా ఇది లాభసాటిగా వర్కౌట్ అవుద్ది. జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.